19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మాటలు మన మధ్యలో గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు పెనుగొండ నుంచి ఉన్నారు, అనంతపూర్ డిస్ట్రిక్ట్. అమ్మగారు మనకి వివరించి చెప్తారు. అమ్మ, మీకు స్వాగతం. అలాగే 6-5 నిమిషాల వరకు మీకు సమయం ఉంటుంది. మరి సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలమ్మ. ప్రభు నామాన శక్తిగల నామము, జీవం కలిగిన నామము, సర్వోన్నతమైన నామము, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున మనందరినీ పరిశుద్ధ సన్నిధిలోనికి, సహవాసంలోనికి నడిపించినందుకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాము. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట శుభాభివందనాలు. మన మధ్య ఉన్న జాన్సన్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. తర్వాత వాక్య సందేశంలోనికి వద్దాము. చిన్న ప్రార్థన చేయమా. పరిశుద్ధుడా నా యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభువానికి వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి అయినా స్తోత్రం. మరొక నూతన దికలసంలో ప్రబంధిని స్తుతించే ధన్యత ఇచ్చారు. అందులో బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, మాపై చూపించిన నాయన వర్ణించలేనిది, వివరించలేనిది నా తండ్రి, నా ప్రియ ప్రభున ఇగోనైనా 3వ మాట ప్రభునైనా నీ దాసులు అయినా ప్రభ దైవజనులు తల్లిగారు మాట్లాడుచున్నారు. నానా నీ కృప, నీ కనికరం, నీ ఆత్మ నడిపింపు మీట్లో ఉన్న మా అందరూ కూడా దయచేయమ్మ. నీ శక్తితో నింపి నడిపించు, నీ ఆత్మ బలంతో వాడుకోము. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మరొకసారి చేరి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. సిలువ ధ్యానాలలో మనం ఉంటున్నాము. శ్రమలను తలపోసుకుంటూ ప్రభు మనందరిలో చేసిన గొప్ప కార్యమును, త్యాగపూరితమైనటువంటి కార్యమును, రక్షణ కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ అనేకులకు ఈ పరిశుద్ధ సత్యాలను పంచటానికి ప్రభు మనందరిలో కృప చూపించున్నాడు. స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాము. మరి గత 2 రోజులుగా సిలువపై పలికిన 7 మాటలలో 2 మాటలు ధ్యానించడం జరిగింది. మొదటి మాటగా, వీరేం చేయుచున్నారు, వీరెరగక వీరిని క్షమించమని. 2వ మాటగా, నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అని. 2 మాటలు కూడా అతి శ్రేష్టమైన, ప్రేమపూరితమైన, సంపూర్ణమైన మానవాళి విమోచన కొరకు, విడుదల కొరకు చేయుచున్నటువంటి కార్యాన్ని బట్టి అమిత సంతోషంతో తను తాను అప్పగించుకుంటూ, ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి బలవంతం లేకుండా, లోక కళ్యాణార్థము, లోక రక్షణ నిమిత్తము ప్రభువు అట్టి స్థితిలో ఆ సిలువలో సిలువలో వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడే ప్రభువు. మరి భయంకరమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి హింసలకు లోనైనటువంటి ఆ శరీరము, రక్తం ఊడుతున్నటువంటి ఆ శరీరము, మరి పలు అవమానాలు పొందినటువంటి ఆ శరీరము, మరి సిలువలో వేలాడుతున్నటువంటి ఆ శరీరం కలిగినటువంటి ఆ ప్రభువు ఆ పరిస్థితులలో ఎంతో కృంగి, మరి ఎంతో దుఃఖభారంతో, ఎంతో అవమాన భారంతో నలిగిపోవాల్సినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మానవాళికి సంపూర్ణమైనటువంటి విమోచన, విడుదల కలుగ చేయటానికి నిర్వర్తించే ఆ సిలువ యాగాన్ని, ఆ సిలువ త్యాగాన్ని మరి ఎంతో గొప్ప ఔన్నత్యంతో కూడినటువంటి మనసుతోటి
మరి మొదటి 2 మాటలు పలికిన 2 మాటల గురించి మనం చూస్తుంటున్నాము. అట్టి స్థితిలో కూడా వీరేం చేస్తున్నారో వీరెరగరు కనుక విని క్షమించమన్నటువంటి మాట లోకాన్ని అంతటికి కూడా ఒక కనువిప్పు కలుగజేసేటటువంటి మాట. చిన్న అవమానం కలుగజేస్తే తట్టుకోలేనటువంటి శారీరక బలహీనత కలిగినటువంటి మండలను మరి అట్టి స్థితిలో, అట్టి దౌర్భాగ్య స్థితిలో, అట్టి హింసాత్మకమైనటువంటి స్థితిలో చుట్టూ చేరిన వారంతా కూడా రాక్షస మూకలుగా సంహరించుమని కేకలు వేస్తూ, సిలువ వేయమని కేకలు వేస్తూ ప్రభువును అప్పగించినటువంటి ఆ సమూహం గురించి ప్రభు పలుకుతున్నటువంటి ఆ గొప్ప త్యాగపూరితమైన మాట. వీరేం చేస్తున్నారో వీరెరగనక వీరిని క్షమించమన్నమాట. రెండవది, ఎవరైతే ఎట్టి పాపపు స్థితిలో, ఎట్టి దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పటికీ కూడా సంపూర్ణంగా ఆ సిలువలో వేలాడుతున్నటువంటి ఆ యేసును చూచి ఆ ముఖ వదనములో తన పాపమును గుర్తించి తను తాను ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువును వేడుకున్నటువంటి ఆ దొంగను బట్టి మరి మనమంతా కూడా నేర్చుకోవాల్సినటువంటి ఆ కృపగల పరిశుద్ధమైనటువంటి సత్యము, ఎవరైతే తను తాను విస్మరించి తను తాను రియలైజ్ అయ్యి తను తాను ప్రభువుకు అప్పగించుకుంటారో, నిజమైన పశ్చాత్తాపంతో ప్రభువును సమీపిస్తారో, వేడుకుంటారో, అటు వారందరికీ కూడా రక్షణ అనుగ్రహిస్తానన్నటువంటి పరిశుద్ధ సత్యము ప్రభు ఆ 2వ మాటలో మరి విపులీకరించి ఉంటున్నాడు, లోకానికంతా తెలియజేసి ఉంటున్నాడు. అట్టి స్థితిలో ఉన్నటువంటి ప్రభు ఆ సిలువలో పడుతున్నటువంటి యాతనను బట్టి మనమంతా కూడా ఈనాడు ఆ సిలువ ధ్యానాలు చేస్తే సరిపోదు, కానీ ఆయన అడుగు జాడలలో నడవగలగాలి. ఆయన పొందిన హింసను మనం పొందాలి, ఆయన పొందినటువంటి శ్రమలు మనం పొందాలి, ఆయన పొందినటువంటి అవమానము మనము పొందగలగాలి. అట్టి స్థితిలో కూడా మరి ప్రతి ఒక్కరు కూడా తాము ఉపేక్షించుకొని తమ సిలువనెత్తుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి ఎక్కినట్లుగా మనం కూడా అదే మార్గంలో పయనించాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటున్నది. తను నడిచిన మార్గంలో నడవాలి, తను పొందిన శ్రమలు పొందాలి, తను పొందిన అవమానములు పొందాలి. అట్టి స్థితిలో దేవునికి మహిమకరంగా జీవించాలి. సంపూర్ణమైనటువంటి నిశ్చయతతో అప్పగించుకోవటం, తను తాము వ్యక్తంగా చేసుకుని ఎలా ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, ఎలా దాసుని స్వరూపం ధరించుకున్నాడో ఆ స్థితిలోనికి ప్రతి ఒక్కరు కూడా నడిపింపబడాలి అన్నటువంటి ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము నెరవేర్చబడాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఈ లోకంలోకి ప్రభు వచ్చి అనుగ్రహించినటువంటి ఆ రక్షణ మార్గము అనేకులు ప్రచురించబడాలి. ఆయన యొక్క గొప్ప త్యాగం వివరించబడాలి. అదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైనది. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నది. ఆ దేవుని యొక్క ఆ శక్తి వలన ఈనాడు నువ్వు పాప స్థితిలో ఉండవలసిన అవసరం లేదు, పాపంలోనే చనిపోవలసినటువంటి అవసరం లేదు. నీకు నిత్యమైన రాజ్యం ఉంటున్నది, పరలోక రాజ్యం ఉంటున్నది, ప్రభుత్వం కలిసి తిరిగేటటువంటి అవకాశం ఉంది, సంతోషించి ఆనందించేటటువంటి అవకాశం ఉంది. ఆ స్థితి కల్పించటానికి నేను ఈ లోకంలోకి వచ్చాను అన్నటువంటి పరిశుద్ధ సత్యము తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగు జాడలలో నడవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సిల్వ శ్రమలు, సిల్వ దానాలు మరి ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకొని రావటానికి, అందును బట్టి ఆ మార్గంలో ముందుకు నడవటానికి ప్రభువు మార్గము, సరళం చేయబడినటువంటి మార్గము మరి అందరికీ తెలియచేయబడాలి. పాప స్థితిలో ఉన్న వారందరికీ తెలియచేయబడాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటున్నది. నీ అడుగుల జాడల్లో నాడుగులు వేయని, నీ పదముల నీడల్లో నా పాపము వీడని, నీ దారిలో రాళ్ళున్నా తీక్షణమగు ముళ్ళున్నా
నీ పాటను వీడక నీ పయనిస్తా ఓ కాంతి ప్రభాతమా చీకటిని చీల్చుమా ఓ శాంతి కపోతమా హింసలకెర అయ్యావా పాపములను ముల్లని నీ శిరస్సు నమ్మకుటంగా నీ సిలువనే రాజ్యంగా ఫలించెదవా నీ అడుగుల జాడలు నాడుగులు వేని నీ పదముల నీడలు నా పాపము వీడని నీ దారిలో రాళ్ళున్నా తీక్షణమగు ముళ్ళున్నా నీ పాటను వీడక నీ పయనిస్తా నీ దారిలో రాళ్ళున్నా తీక్షణమగు ముళ్ళున్నా నీ పాటను వీడక నీ పయనిస్తా. ఆయన సిలువ మోస్తూ మనల్ని మనం ఉపేక్షించుకుని ఆయన అడుగుల జాడల్లో మన అడుగులు వేస్తూ మన జీవితాలలో ముందుకు సాగాలంటున్నది దేవుని యొక్క ముఖ్య చిత్తమైంటున్నది. ఈ లోకంలోకి రావటంలోనికి గల ముఖ్య చిత్తము మరి అహపరిశుద్ధిని ఆ నీతిమంతుని మార్గంలో మనం కూడా నడవాలని, ఆ నీతిమంతులుగా జీవించాలని, ఆ నీతి రాజ్యానికి వారసులు కావాలని ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశమైంటున్నది, చిత్తమైంటున్నది. మరి ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి 3వ మాటగా చదువుకున్నటువంటి భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తుంటున్నది. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మరి తన శిలువ దగ్గర ఉన్నటువంటి వారిలో అనేకులు స్త్రీలు ఉంటున్నారు, ఒక్క యోహాను మాత్రమే ఉంటున్నాడు. 12 మంది శిష్యులలో ఒక్క యోహాను ఆ శిలువ దగ్గర నిల్చొని ఉంటున్నాడు. ఆ పరిస్థితులలో మరి మొదట మనము మరియ యొక్క సంకట స్థితిని, మానసిక స్థితిని, ఆమె హృదయంలో ఉప్పొంగుతున్నటువంటి లావాను, పడుతున్నట్టు బాధను, వేదనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక తల్లిగా పరిశుద్ధాత్మశక్తి వలన గర్భం ధరించినటువంటి తల్లిగా, 9 మాసాలు మోసి పెంచినటువంటి తల్లిగా మరి ఆ స్థితిలో మరి తన జన్మనిచ్చేటటువంటి స్థానానికి బయలుదేరినటువంటి తల్లిగా ఆ ప్రసూతి దినంలో నిండినప్పుడు ఆ ప్రసూతి వేదన పడుతూ కూడా తనను కనటానికి స్థానము లేనటువంటి స్థితిలో, వెతుకులాటలో ఉన్నటువంటి ఆ స్థితిలో మరి యేసుక్రీస్తు ప్రభుకు జన్మనిచ్చిన ఆ మరియ ఆ ప్రభును, తన కుమారుని, తన కన్న కుమారుని ఏ స్థితిలో చూస్తూ ఉంది. ఆ శిలువ దగ్గర నిలబడినటువంటి ఆ మరియ యొక్క హృదయ స్పందన ఎలా ఉంది, మానసిక స్థితి ఎలా ఉంది, మనం ఒక తల్లిగా మనం ఆలోచన చేస్తే, తన కుమారునిగా, తను ప్రేమించినటువంటి తన కుమారునిగా, అనుక్షణం అంటిపెట్టుకున్నటువంటి కుమారునిగా 33.5 ఏళ్ల జీవితంలో ప్రభువుతో కలిగినటువంటి ఆమె అనుబంధము, ఆమె నడిచిన దారి, ప్రభువుతో గడిపినటువంటి క్షణాలు,
ప్రభు ఆమెకి ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి సహకార జీవితము, ఇవన్నీ కూడా మరే జ్ఞాపకంలోకి వస్తూ ఉండొచ్చు. ఎటువంటి స్థితి కనిపిస్తా ఉందంటే ప్రభుని అవమానపరుస్తుంటున్నారు, హేళన చేస్తుంటున్నారు, దూషిస్తూ ఉంటున్నారు, తిడుతూ ఉంటున్నారు. మరి ఆ స్థలం ఈ ఇద్దరు దొంగల మధ్య సిలువ వేసి ఉంటున్నారు. మరి పలు రీతిలుగా బాధ పెడుతుంటున్నారు. ఆయన వస్త్రాలు పంచుకుంటున్నారు. ఆయన అంగి కోసం చీట్లు వేస్తుంటున్నారు. అటువంటి స్థితిని గమనిస్తున్నటువంటి మరది యొక్క మానసిక స్థితి, మానసిక సంక్షోభము ఎంత భయంకరమైన స్థితిలో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని 8వ దినమున సున్నతి చేయటానికి, మరి పేరు పెట్టడానికి, ప్రతిష్ఠ చేయటానికి దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఆ సమయంలో మరియతో పాటు యోసేపు కూడా ఉంటున్నాడు. ఆ సందర్భంలో ఆ దేవాలయంలో ఉన్నటువంటి జరిగినటువంటి మన సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయము లూకా వార్త 2వ అధ్యాయంలో రాయబడినటువంటి శ్రేష్టమైన అంశం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. 2వ అధ్యాయంలో మరి మా దేవాలయంకి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నారంటే సిమియోను అనేటటువంటి ఒక భక్తిపరుడై ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. అతడి ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతడు ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. వచ్చి ప్రభువును చూశాడు, ప్రభువును ఎత్తుకుంటున్నాడు, ఆయనను దీవిస్తుంటున్నాడు, ఆశీర్వదిస్తుంటున్నాడు, ఆయన చేతులు ఎత్తుకొని దేవుని స్తుతిస్తుంటున్నాడు. అట్టి సందర్భంలో మరి మరియా యోసేపు ఆయన ప్రభువుని గురించినటువంటి మాటలు పలికినటువంటి మాటలు మనం చూస్తుంటున్నాము. సిమియోను ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుని ఎత్తుకొని. ప్రభు సకల పరిస్థితులు లోకమంతటి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినటువంటి ఆ పరిశుద్ధ సత్యం నెరవేర్చబడటానికి సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను కనలారా చూచి తిని అన్నప్పుడు యోసేపును అతని తల్లి ఆయనను గూర్చి విని చాలా ఆశ్చర్యపడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా సుమేన్ ఒక మాట అంటున్నాడు, మరియను గురించి ఒక మాట అంటున్నాడు, నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసిపోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుపోతుంది. రాబో దినములలో జరగబోయేటటువంటి ఆ స్థితిని మరి సిమియోను ప్రవచిస్తూ ఉంటున్నాడు. దాన్ని భద్రంగా భద్రపరుచుకుంటున్నటువంటి మరియాను మనం చూస్తుంటున్నాము. అటువంటి మరియా ఆ ఖడ్గం దూసుకుపోయేటటువంటి ఆ స్థితిలోనికి ఈనాడు నిలబడి ఉంటున్నది. సిలువ వివరణ క్రీస్తు యొక్క సిలువ ఎదుట నిలబడి ఉంటున్నాడు. మరణం చూస్తుంటున్నాము. అతి భయంకరమైన స్థితిలో, అతి వేదనాపూరితమైనటువంటి స్థితిలో తను ప్రేమించినటువంటి తన కుమారుడు పొందే ఆవేదనను, అవమానాన్ని, నిర్లక్ష్యాన్ని సహించలేనటువంటి స్థితిలో మరే ఉంటుందని ఆయన యొక్క మానసిక స్థితి అన్నది వర్ణించిన కాదు. ఎవ్వరు కూడా ఆదరించలేనటువంటి స్థితిలో ఉంది. ఎవరు కూడా ఓదార్చలేనటువంటి స్థితిలో ఉంది. భయంకరమైనటువంటి బాధలో ఉంది మరియా. తన కుమారునికి మరి చేస్తున్నటువంటి అవమానాన్ని మరి తట్టుకోలేనటువంటి ఒక కన్న తల్లి హృదయం ఎలా తట్టుకోలేదో అలా తట్టుకోలేనటువంటి మానసిక సంక్షోభానికి గురైనటువంటి స్థితిలో ఉంటున్నది. అటువంటి సందర్భంలో ప్రభువు యేసుక్రీస్తు ప్రభుల వారు అంత కృంగిన సమయంలో రక్తధారలు కారిపోతుంటున్నాయి. తల నుండి మరి క్రింది వరకు రక్తం చిందింపబడతా ఉంది. గాయాలు చేయబడి ఉంటున్నవి. సిలువలో మేకులతో కొట్టబడి ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అట్టి పరిస్థితుల్లో శారీరకంగా కృంగినటువంటి ఆ పరిస్థితులలో కూడా ఆమెకు కావాల్సినటువంటి సొలాస్, ఆమెకు కావాల్సినటువంటి ఆదరణ, ఇప్పుడు ఆమెకు తండ్రి కుమారుడి నుండి ఒక సంపూర్ణమైనటువంటి ఆదరణ కావాలి, ఒక ధైర్యం కావాలా, ఒక విడుదల కావాలా, బాధ నుండి విడుదల కలగచేసేవారు కావాలా. తను సిలువలో ఉంటున్నాడు. మరియకు గుర్తు వస్తూ ఉండొచ్చు తన కుమారుడు ఎంత గొప్ప శక్తి గలవాడో,
ఎంత గొప్ప కార్యములు చేయవాడో, ఎంత ఆశ్చర్యకరమైన కార్యములు చేయగలవాడో. ఆనాడు కానా విందులో మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో ఆ విషయము చెప్పినటువంటి సందర్భం మనం ఆలోచన చూస్తే, ఆ వెంటనే అమ్మా నా సమయం ఇంకనూ రాలేదు, నాతో నీకేం పని అని చెప్పినా కూడా వెంటనే లోబడినటువంటి వారుగా, ఆరో రాజబాణాల నిండుగా అంచుల మట్టుకు నీళ్ళతో నింపమని చెప్పి దాని ద్రాక్షారసం మార్చినటువంటి ఆ కొడుకును ఈరోజు ఏ స్థితిలో చూస్తుంటుంది. తను తాను ఏమీ చేయగలిగిన స్థితికి కూడా ఉండి ఒక్క మాట మాట్లాడితే వేలాది వేల యక్షోహిణుల సైన్యము, దేవదూతల సైన్యం వచ్చి ఆయనను విడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ప్రభువు ఈనాడు ఆ సెలవులో వేలాడుతూ మరీ కావాల్సిన ఆదరణ కొరకు, మరీ కావాల్సినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ఆ ఓదార్పు కోసము ఎవరిని సూచిస్తుంటున్నాడంటే యోహానును సూచిస్తుంటున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్తుంటున్నాడు. యోహాను నీకు కుమారుడుగా ఉన్న నా బదులు నీకు రాబో జీవితంలో నువ్వు జీవించినంత కాలము నా స్థలంలో నీ కుమారుడుగా యోహాన్ని నియమించుంటున్నాను. ఇదిగో నీ కుమారుడని అప్పగిస్తుంటున్నాడు. యోహాన్ని ఎందుకు అప్పగించాడు? యోహాను మరియకు ఒక కుమారునిగా యోహానును ఎందుకు ప్రభు ఏర్పరచుకున్నాడు అన్నటువంటి వాస్తవాన్ని మనం ఆలోచన చేస్తే, ఆమెకు నిజానికి యేసుక్రీస్తు ప్రభు తర్వాత పుట్టిన కుమారులు ఉన్నారు, తన కడుపున పుట్టిన కుమారులు ఉన్నారు. కానీ ఆ కుమారులు ఎవరు? ఎన్ని మార్లు యేసుక్రీస్తు ప్రభు తన సంచారంలో అనేకమైనటువంటి విషయాలను, తను పొందే శిలువ మరణం గురించినటువంటి విషయాలను, సత్య వాస్తవాన్ని వాళ్ళకు వివరించి చెప్పినటువంటి ప్రభువు మరి తనకు కడుపున పుట్టినటువంటి కుమారులకు మరియ పొందబోయేటటువంటి ఆ స్థితిని ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు తన సొంత తమ్ముళ్లకు అప్పగించాల్సినటువంటి అవసరత ఉంది, కానీ వారికి అప్పగించలేదు. మరి ఎందుకు యోహాను మాత్రం ఎందుకు ఏర్పరచుకున్నాడు? యోహానుకు ఉన్నటువంటి ఆధిక్యత ఏంటి? మనకు కనపరుస్తున్నటువంటి పరిశుద్ధ సత్యము, లేఖనాల ద్వారా తెలియజేసబడినటువంటి సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యోహాను అమితంగా ప్రేమించాడు. యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు ఎవరంటే యోహాను. ఈ యోహానుకి ఏ ఆధిక్యత ఉంది అంటే, భోజన పంక్తిన కూర్చొని భోజనం చేయటమే కాకుండా ఆయన రొమ్మున ఆనుకొని కూర్చునేటటువంటి ఆధిక్యత ఉంది. ఆ ఆధిక్యత ఎవరికి కలుగుతుంది? ఒక తండ్రి ఒక కుమారుని మనం ఆలోచన చేస్తే, ఆ కుమారుడు అనేవాడు ఆ తండ్రి ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, బాల్య దశలోనే పొందినటువంటి ప్రేమను గుర్తిరిగితే, ఆ తండ్రి సంపూర్ణంగా ఆ తండ్రి తనవాడు, తన తండ్రి అని గుర్తిస్తే, ఆ కుమారుడు ఆ తండ్రి యొక్క రొమ్ము మీద ఆడుకుంటాడు, పడుకొని నిద్రపోతాడు, మరి సమస్తమైనటువంటి స్వాతంత్రాన్ని అనుభవిస్తాడు. ఆ తండ్రి దగ్గర నిశ్చింతత పొందుతాడు. సంపూర్ణంగా ఆ తండ్రి తనకేనే నమ్ముతాడు. అందుకే అంత స్వేచ్ఛగా, అంత స్వాతంత్రంగా ఆయన రొమ్ముల మీద ఆనుకొని కూర్చోవటమే కాదు, పడుకోవటమే కాదు, ఆడుకోవటం కూడా చేయగలుగుతాడు. అటువంటి నమ్మకము ఆ కుమారునికి కలుగుతుంది. మరి ఇక్కడ యోహానుకు కలిగినటువంటి ఈ ఆధిక్యత, యోహాను యేసుక్రీస్తు రొమ్మును ఆనుకొని కూర్చోగలిగినటువంటి ఆధిక్యత ఎందువల్ల కలిగింది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యోహానుకు మరియను అప్పగించినాడు? ఒక వాస్తవికతను మనం గమనిస్తే, నడుము బలహీనంగా ఉంటే నిటారుగా నిలబడలేము, నిటారుగా కూర్చోలేము. మనము ఈ పరిస్థితిని ఎక్కడ మనం గమనిస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు మరి సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీని మనము చూస్తూ ఉంటున్నాము. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీని ప్రభు ఏం చేశాడంటే, ఆమె అపవిత్రాత్మ చేత బందీగా ఉంది, కట్టబడి ఉంది అని వాస్తవాన్ని గుర్తించి ఆమెను ముట్టి స్వస్థపరిచిన వెంటనే చక్కగా నిలబడింది. చక్కగా నిలబడినటువంటి స్థితిలో మాత్రమే యేసుక్రీస్తు యొక్క రొమ్మును ఆనుకోవటానికి వీలుంటుంది. అలా వంగిపోయిన నడుముతో మనం యేసుక్రీస్తు ప్రభు రొమ్మును ఆనుకునే స్థితి యోహానుకు కలగదు. ఎప్పుడైతే నడుము వంగిపోతుందో శరీరము వంగిపోతుంది.
హంపు భూని రావటం సంభవిస్తుంది. అటువంటి స్థితిలో ప్రభు యొక్క రొమ్మును ఆనుకోవటానికి యోహానుకు వీలు కాదు. యోహాను ఇప్పుడు ఎటువంటి పరిస్థితులలో ఉన్నాడన్న వాస్తవాన్ని ప్రభు కనపరుస్తుంటున్నాడంటే, ఆయన మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారుగా యేసుక్రీస్తు ప్రభు శిలువలో పడుతున్నటువంటి శ్రమను, వేదనను, బాధనను చూస్తూ ఆయనకు నేను నీ దగ్గర ఉన్నాను, నీతో ఉన్నాను, ఒక కష్టంలో, ఒక ఇబ్బందిలో, ఒక ఎదుకులో ఉన్న వారికి ఒక ఆదరణ కావాలి, ఒక తోడు కావాలి, ఒక అపన్న హస్తం కావాలి, ఆదుకునే హస్తం కావాలి, మరి ధైర్యపరిచే మాటలు కావాలి. అలాంటి స్థితి పొందటానికి అక్కడ ఎవరు లేరు, ఒక్క యోహాను తప్ప. యేసుక్రీస్తు ప్రభువును చూస్తూ ఉంటున్నాడు. ఆయన యొక్క పడుతున్నటువంటి శ్రమను గుర్తిస్తుంటున్నాడు. నిబ్బరమైనటువంటి మనసు కలిగిన వాడుగా, నడుము కట్టుకున్నటువంటి వాడుగా, స్థిరత్వం కలిగినటువంటి వాడుగా, ప్రభు పొందిన శ్రమలలో తను పొందబోయే శ్రమలను ఊహించుకుంటూ మరి తన జీవితంలో ఒక స్థిరమైనటువంటి భావన కలిగినటువంటి యోహానును మనం చూస్తుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువుల వారు సెలవిస్తుంటున్నటువంటి విధంగా ఎప్పుడు మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపాలు ఆరిపోనివ్వకండి. మరి ఎఫెసీ పత్రికలో మనం ఒకసారి చూస్తే ఇవ్వబడినటువంటి వాక్య భాగము 6వ అధ్యాయంలో చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, ఏలయనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైవరు తొడుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడి. నీతి అను మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని. ఈ సత్యం ఎవరి సత్యము? యేసుక్రీస్తు ప్రభువుల వారు. యేసుక్రీస్తు ప్రభువుల వారి వలన మనము బలపరచబడాలి, మనము శక్తిమంతులం కావాలి. ఎందుకంటే మన జీవితాలలో ఎదుర్కోబోయేటటువంటి శోధనలు అనేకములై ఉంటున్నవి. మనము పోరాడబోయేది దురాత్మల సమూహంతో, అంధకార సంబంధము దురాత్మల సమూహంతో పోరాడవలసినటువంటి పరిస్థితి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసినటువంటి వారు రేపు ఆయన శిష్యులకు మరి ఎంత శ్రమ పొందబోవలసినటువంటి అవసరం వస్తుందేమో. అటువంటి స్థితిలో వారంతా బలము పొందగలిగినటువంటి వారుగా ఉండాలి. కానీ అక్కడ చూస్తే, ఆ పరిస్థితులలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఎదుట ఆయనకు ఆదరణ కలిగించేది ఎదుట ఒక్క శిష్యుడు లేదు, అందరూ పారిపోయి ఉంటున్నారు. ఎప్పుడైతే కత్తులతో, గుదేలతో యేసు ప్రభుకు మీదకి వచ్చారో వెంటనే వారంతా ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోయినటువంటి వారుగా మనం చూస్తుంటున్నాము. ఎక్కడో దూరంగా ఉండి చూస్తున్నటువంటి శిష్యులను చూస్తుంటున్నాము. పేతురునైతే దూరంగా వెల్పట ముంగిట కూర్చొని యేసుక్రీస్తు ప్రభు ఎవరో నేను ఎరగనని ముమ్మారు ముమ్మారు పలికినటువంటి పేతురుని చూస్తుంటున్నాము. ఇంకా యూదా అయితే 30 వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభుని అమ్మేసినటువంటి యూదాని చూస్తుంటున్నాము. అటువంటి శిష్యులు అంతకాలము యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు ఆయనతో కూర్చొని తిని తాగి ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలన్నిట్లో పాల్పంపులు పొందుకున్నటువంటి ఆ శిష్యులు ఈనాడు ఆయనతో లేరు. ఒక్క యోహాను మాత్రమే ఉంటున్నాడు. బలపరచబడినటువంటి యోహాను, ఆ స్థితిని తట్టుకోగలిగినటువంటి యోహాను ఆదరణగా, యేసుక్రీస్తు ప్రభుకు ఒక ఆదరణగా, నిజమైన శిష్యుడిగా మరి అక్కడ నిలబడి ఉంటున్నాడు. అందుకే ఆయన యొక్క అంతరంగం తెలిసిన వాడు ప్రభువు, అంతర్యాన్ని ఎరిగిన వాడు, పరిశోధించేవాడు, హృదయ రహస్యములన్నీ ఎరిగినవాడు. అతడు తన తర్వాత తన తల్లికి దీటైన కుమారునిగా, సరి అయిన కుమారునిగా ఒక్క యోహాను మాత్రమే నిలవబడగలడు అన్నటువంటి సంపూర్ణమైనటువంటి నిశ్చత కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు మరి మరియను యోహానుకు అప్పగిస్తుంటున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడని సెలవిస్తుంటున్నాడు. ఒక ఆత్మీయ స్థితి, బలహీనపరచబడినటువంటి ఆత్మీయ స్థితిలో మరియ ఉంది. శారీరక సంబంధమైనటువంటి బాండ్ కాదు ఇది ఫిజికల్ నీడ్ కాదు ఇది. ఆమెకు కావాల్సింది ఇప్పుడు ఆదరణ కావాలి. ఆమెకు కావాల్సింది అంత శక్తి సంపూర్ణమైన యేసు ప్రభు బదులుగా అటువంటి శక్తి కలిగినటువంటి, అటువంటి ప్రేమించగలిగినటువంటి కుమారుడు కావాలి తనకు. అటువంటి కుమారునిగా ప్రభు ఎవరిని చూపిస్తుంటున్నాడంటే మరి యోహానును చూపిస్తుంటున్నాడు.
మరి నడుము వంగిపోయిన స్థితి అయితే గినక యేసుక్రీస్తు రొమ్మును ఆనుకోలేకపోవటమే కాదు, నడుము వంగిపోయినటువంటి స్థితి కలిగిన ప్రతి వారు కూడా నేలను చూస్తారు, శపింపబడినటువంటి మట్టిని చూస్తారు. ఆ నడుము వంగిపోయిన స్థితి వారికి శాపగ్రస్తమైపోతుంది. పరలోకమందు సింహాసనాసనైన తండ్రిని చూడలేరు, పరలోకము నుండి కురిసేటటువంటి మన్నాను చూడలేరు. అటువంటి బలహీనమైనటువంటి శారీరక స్థితిలోనికి నెట్టబడినటువంటి ఆ స్థితి నుండి అధిగమించినటువంటి యేసుక్రీస్తు ప్రభు రొమ్మును ఆనుకోగలిగినటువంటి స్థితిని కలిగినటువంటి యోహానును మనం ఇక్కడ చూస్తుంటున్నాము. అందుకే అటువంటి యోహానుకు ప్రభు ఎవరిని అప్పగిస్తుంటున్నాడంటే మరి క్రీస్తు మరియను అప్పగిస్తుంటున్నాడు. ఆ మరియ ద్వారా మరియకు సంపూర్ణమైనటువంటి ఆదరణ కావాలి, ఆమెను ఆదుకునేవారు కావాలి, ఆమెను నడిపించేవారు కావాలి. ఈ లోక సంబంధమైనటువంటి జీవితం కాదు ప్రభు కోరుకుంటున్నది. అంతవరకు యేసు వెంబడిస్తూ వస్తున్నటువంటి మరియకు ఆ ఆధ్యాత్మిక స్థితిలోనే ముందుకు నడిపించబడటానికి మరి యోహానే సరైన వాడు. ఎందుకంటే ఆ ప్రేమను గుర్తించినటువంటి యోహాను తర్వాత మనం చూస్తుంటున్నాము, ఆయన రాసినటువంటి 3 పత్రికలలో కూడా సంపూర్ణమైనటువంటి దేవుని ప్రేమను వివరించినటువంటి యోహాను మనం చూస్తుంటున్నాను. అంటే ఆ సేవలో యేసుక్రీస్తు ప్రభువులో పొంగిపడుతున్నటువంటి మానవాళి ఎడల ఉన్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమను గుర్తిస్తుంటున్నాడు యోహాను. అందుకే తర్వాతి పత్రికలలో ప్రభు ప్రేమను గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి పరిశుద్ధ సత్యాలతో కూడినటువంటి మరి పత్రికలు రాయిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు లేఖనాల ద్వారా తెలియచేయబడుతుంటుంది. అటువంటి కుమారులు కావాలి. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం నొందటం ద్వారా ఒక బాధ్యతగా తన ఇంతకాలము తల్లి తనతో ఉండింది, తన తల్లి తనను నడిపించింది. ఒకానొక సమయంలో వెనుకబడి తరికిస్తూ ప్రజల మధ్య ఉన్నటువంటి ఆ కుమారుని కోసము ఆ తల్లి తండ్రి ఎంతో దూరం వెళ్ళి మరి తిరిగి వచ్చి ఆ కుమార్ని వెతుక్కుంటూ వచ్చి తమతో తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అంటే అనుక్షణము ఆ కుమారుని ధ్యాస కలిగినటువంటి తల్లిగా, అతన్ని నడిపించినటువంటి తల్లిగా మరి ప్రభువు ఈనాడు విడనాడవలసి వస్తుంది. ఆ శిలువ మరణం ద్వారా తన ఈ లోకాన్ని వదిలిపెట్టబోయేటటువంటి గడియ వచ్చేసింది. త్వరలో మరి ఆయన మరణం నొందబోతుంటున్నాడు. ప్రభువుని సెలవు వేసింది 9 గంటలకు సెలవు వేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు సెలవులో వేలాడాడు. మధ్యాహ్నం 12 గంటల నుండి చీకటి కమ్మింది. ఆ భయంకరమైనటువంటి చీకటి, కటిక చీకటి ఒక పాపాన్ని సూచిస్తా ఉంది. ఆ చీకటి కమ్మటం అన్నది లోకం ఎంత పాపంతో నిండి ఉంది అన్నటువంటి వాస్తవికతను, వెలుగును గుర్తించలేనటువంటి వాస్తవికతను యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన మీద మోపబడినటువంటి పాపము వలన ఆ పాపమెరుగని యేసు పాపే అంటున్నాడు, శాపమెరుగని యేసు శాపగ్రస్తుడే అంటున్నాడు. ఆ వెలుగు చీకటిగా మారిపోయింది, అందరి నిమిత్తము చీకటిగా మారిపోయింది. అటువంటి స్థితిలోనికి నడిపించబడేటటువంటి యేసుక్రీస్తు ప్రభు తిరిగి త్వరలో మరణించబోతుంటున్నాడు. ఆ 6 గంటల సెలవులో వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభు 7 మాటలు మాట్లాడి ఉంటున్నాడు. 7 అన్నది సంపూర్ణత సూచిస్తుంది. ఆ మొదటి 3 మాటలు మనకు మధ్యాహ్నం 12 గంటల లోపల మాట్లాడినట్లు అర్థమవుతా ఉంది. 4వ మాట చీకటి కమ్మినాక ప్రభు ఎలుగెత్తి ఏలి ఏలి లామ సబక్తానిని ఎలుగెత్తి కేకలు వేసి ప్రభువును వేడుకున్నటువంటి పరిస్థితి. మరి కాబట్టి ఆ స్థితిని అంతటిని గుర్తిస్తున్నటువంటి యోహాను మరి ఆ మరియకు సంపూర్ణమైనటువంటి కుమారునిగా మార్చబడతాడు. సంపూర్ణమైనటువంటి కుమారునిగానే నిలవబడతాడు ఆమె జీవితం అంతా అన్నటువంటి పరిశుద్ధ సత్యము ప్రభు, ఆయన అంతరంగం ఎరిగినటువంటి ప్రభువు యోహానుకు అప్పగిస్తుంటున్నాడు. యోహాను మరియను కూడా
మరియను యోహానుకు అప్పగిస్తూ మరియకు యోహాను అప్పగిస్తుంటున్నాడు. ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. అంటే ఆ యోహాను కూడా రాబో దినములలో అంతగా ప్రేమించిన ప్రభు, తనను ప్రేమించిన ప్రభు ఇంకా ఉండబోవటం లేదు, చెరువులో మరణించబోతుంటున్నాడు. అటువంటి స్థితిలో యోహాను మానసిక పరిస్థితి కూడా ఎంతో దుఃఖంతో, ఎంతో బాధతో, ఎంతో వేదనతో, ఎవరు తట్టుకోలేనటువంటి పరిస్థితి. మామూలుగా సిలువలో వేలాడేటటువంటి శిలువానుభవంతో, శ్రమానుభవంతో కూడినటువంటి ఆ అదే రిలీజ్ అయిన పిక్చర్స్ ని చూసి గాని, ఆ సిలువలో ఆయన కొడుతున్నటువంటి మేకులను చూసి గాని ఎంతో మంది ఏడవటం మనం చూస్తుంటున్నాం. ఆ రోజు కూడా స్త్రీలు రొమ్ము కుట్టుకొని ఏడ్చారు. అమ్మా, నా కోసం ఏడవకండి, మీకోసం ఏడవండి, మీ మీ పిల్లల కోసం ఏడవండి అనే ప్రభువును మనం చూస్తుంటున్నాము. కాబట్టి అటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభు శిలువ దగ్గరే ఉన్నటువంటి యోహాను కూడా మానసికమైన స్థితి అలాగే ఉంటున్నది. దుఃఖంతో నిండి ఉంటున్నటువంటి యోహానును మనము అర్థం చేసుకోగలము. అటువంటి స్థితిని డైరెక్ట్ గా మనము చూడలేనటువంటి పరిస్థితి. ఒక ఘోరమైన స్థితిని మనము కళ్ళారా చూడటానికి అస్సలు సహించలేని చేత కాదు. మనకు కళ్ళు మూసుకుంటాము, వేదన చెందుతాము, బాధ చెందుతాము. ఎవరో ముక్కు మొహం తెలియని వారికి కూడా ఏదైనా ఆపద సంభవిస్తే వారిని చూసి మనం ఏడుస్తాము, కన్నీరు కారుస్తాము. మన హృదయం అలా స్పందిస్తుంది. ఎవరి హృదయం అలా స్పందిస్తుంది? కర్కశంగా, కఠినంగా ప్రవర్తించే వారి హృదయం చాలా కర్కశంగానే ఉంటుంది, రాయిలాగా, శిలలాగా ఉంటుంది. కానీ చూసేటటువంటి వారి హృదయం సంక్షోభిస్తే మరి కరిగి కన్నీరైపోతుంది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుని యోహాను కూడా చూస్తుంటున్నాడు, మరియ చూస్తుంటున్నారు, అక్కడ చుట్టూ ఉన్నటువంటి స్త్రీలు చూస్తుంటున్నారు. అట్టి స్థితిలో ఉన్నటువంటి వారు ఒకరికొకరు ఆదరణ కావాలన్నటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువుల వారు మరియకేమో, తల్లి అయిన మరియకేమో యోహాను అప్పగిస్తుంటున్నాడు. తన ప్రియ శిష్యుడు, తను ప్రేమించినటువంటి శిష్యుడు, తన రొమ్మున ఆనుకునేటటువంటి శిష్యుడైనటువంటి యోహానుకు మరియను అప్పగిస్తుంటున్నాడు. ఆ బాండ్ అన్నది, ఆ ఆత్మీయ సంబంధం అన్నది తను లేకపోయిన తర్వాత తను తిరిగి ఆరోహణమై వెళ్ళబోతుంటున్నాడు. తండ్రి సింహాసనం మీద కుడిపార్శ్వంగా ఆసీనుడై ఉండబోతున్నాడు. ఈ లోకంలో వారు బ్రతికినంత కాలము అటువంటి ఆత్మీయ స్థితిలోనే కట్టబడి ఉండాలి. అటువంటి మారుగా ఉండటానికి యోహాను ఏర్పరచుకొని ఆ యోహానుకు మరియను అప్పగించి ఉంటున్నాడు. ఇటు పరిస్థితుల్లో మనం సంభవిస్తున్నటువంటి అనేక విషయాలలో మనం ఉన్నప్పటికీ చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నది లోకము. విచ్చలవిడితనం అయిపోయింది. విస్తారమైనటువంటి ఘోరాలు, నేరాలు పెరిగిపోతుంటున్నాయి. తల్లికి కుమారుడు లేదు, కుమారునికి తల్లి లేదు. పసిపిల్లలను చంపుతున్నటువంటి తల్లులను చూస్తుంటున్నాము. భార్యలను మరి చంపుతున్నటువంటి భర్తలను చూస్తుంటున్నాము. తండ్రులను చంపుతున్నటువంటి కొడుకులను చూస్తుంటున్నాము. మరి విచ్చలవిడి లోకం పోకడ చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంటున్నది. ఒకరినొకరు ప్రేమించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. ఒకరినొకరు ఆదరించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ మరియ పరిస్థితి చూస్తే యోసేపు లేడు. యోసేపు చనిపోయి ఉంటున్నాడు. మరియకు కుమారులు ఉన్నా కూడా లేనటువంటి పరిస్థితే మరి అక్కడ మనకు ఆత్మీయ సంబంధంగా లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ మరియను ఆదుకోవాల్సినటువంటి ఆ స్థితికి మరి యోహాను కుమారుడిగా ఎందుకు అప్పగిస్తున్నాడు అంటే రాబో దినములలో ఆమెకు సంపూర్ణ ఆదరణ కావాలి. ఆ కుమారుని గురించినటువంటి మరణం ఆమె మర్చిపోలేనటువంటి దుఃఖాన్ని కలుగజేస్తూ ఉండొచ్చు. రాబో దినములలో ఆమె ఆయాసపడుతూ దుఃఖాక్రాంతరాలే జీవించేటటువంటి పరిస్థితి కలగవచ్చు. అటువంటి దుఃఖాన్ని మాన్పించటానికి ఆమెకు సర్వ విధాల అన్ని విషయాలలో ఆదుకోవటానికి మరి యోహానును ఏర్పరిచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తుంటున్నాము. ఆ శిలువలో వేలాడే యేసుక్రీస్తు ప్రభు అంత బాధలో, అంత కఠినమైన హింసాత్మకమైనటువంటి ప్రవర్తనతో మరి మానసికంగాను, శారీరకంగాను సిలువ వేస్తూ మరల సిలువ వేస్తున్నటువంటి ఆ జనాంగం మధ్య అటువంటి స్థితిలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు
మర్చిపోలేనటువంటి, మరవలేనటువంటి, బాధతో కూడినటువంటి జీవితాన్ని చూపిస్తుంటున్నాడు. తల్లిని కుమారునిగా యోహానుకు అప్పగిస్తుంటున్నాడు. అమ్మ నిశ్చింతంగా ఉండు, రాబో జీవితంలో నీకు నాలాంటి కుమారుడే నీకు తోడుగా ఉండబోతున్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కృంగవలసిన అవసరం లేదు, దుఃఖపడవలసిన అవసరం లేదు. నాలాంటి కుమారుడే నీకు నేను ప్రేమించిన శిష్యుడు కాబట్టి ఆయన నన్ను ప్రేమించాడు, నా రొమ్మున ఆనుకునేటటువంటి ఆధిక్యత పొందినాడు. అటువంటి శిష్యుడిని నేను నీకు కుమారునిగా ఇస్తుంటున్నానమ్మా, నువ్వు అంగీకరించు. నీ బాధల నుండి విముక్తి కలగటానికి నేను ఈ ఏర్పాటు చేసి ఉంటున్నాను. ఒక ఏర్పాటు చేసి ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. తను ప్రేమించినటువంటి తల్లికి ఈ లోకంలో ఉన్నంత కాలము ఒక ఆదరణ ఏర్పాటు, ఒక ఆసరా ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి మనుగడ నిమిత్తం కాదది, ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితం గురించి ఆ దౌర్భాగ్యాన్ని తట్టుకోవటానికి కావాల్సిన శక్తిని ఆ కుమారుని ద్వారా పొందటానికి, ఆత్మీయంగా నడిపించబడటానికి యేసుక్రీస్తు ప్రభు తనతో నడుస్తుంటున్నాడు, తనతో ఉంటున్నాడు అన్నటువంటి భావన కలగచేయటానికి అటువంటి గొప్ప స్థితి కలిగినటువంటి యోహానును మరి అప్పగించుంటున్నాడు. మనకు తెలుసు పద్మాసు ద్వీపం తర్వాత ప్రభు ఆరోహణమైనటువంటి తర్వాత యోహాను పొందినటువంటి అనుభవాలు మరి ఎంత ఘోరమైనటువంటి స్థితిలోకి నెట్టబడినప్పటికీ కూడా అండమాన్ ద్వీపులు అంటారు దాన్ని, పద్మాసు ద్వీపము ప్రస్తుతం అండమాన్ దీవులుగా భయంకరమైనటువంటి నేరస్తులను అండమాన్ దీవులకు పంపిస్తారు. అది చుట్టూ నీరు కలిగినటువంటి సముద్రం మధ్యలో ఉండేటటువంటి దీవి. అటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేనటువంటి ఖైదీ, తప్పించుకోలేనటువంటి భయంకరమైనటువంటి స్థితి అది. అటువంటి చెరసాలలో వేయబడినటువంటి ఆ పద్మాసు ద్వీపంలో పరవాసి అయినటువంటి యోహాను తరువాత ప్రకటన గ్రంథము, ప్రభు దర్శనాన్ని చూసి ప్రకటన గ్రంథము రాసి ఉంటున్నాడు. అంటే దేవుని దృష్టిలో అప్పటికి యోహాను అంత ఉన్నత స్థితిలోనికి చేరి ఉంటున్నాడు. ప్రభువుకు మనం చేయవలసినటువంటి ప్రార్థన, ప్రభువును మనము నమ్మి విశ్వసించి మనము ప్రభువును సంపూర్ణంగా ఆయన శ్రమలలో పాలివారమైనటువంటి స్థితి మనము ఎదిగినప్పుడు మన నోట నుండి వెలువడవలసినటువంటి ప్రార్థన, ప్రభు అని సన్నిధిలో నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు, నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపతి, దేవా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఆత్మీయ స్థితిలో ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి ఆ శక్తి కలిగినటువంటి ఆత్మబలం పొందినటువంటి స్థితిలో శిఖరాగ్రహం చేరి అక్కడ ఉన్నటువంటి నిన్ను నేను చేరుకోగలగాలి. ఎత్తైన కొండపైకి, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాలి అన్నటువంటి ఆత్మీయ ఔన్నత్యంలోనికి ఎదగాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటున్నది. అందుకని మరి అటువంటి స్థితిలోనే నడిపించబడటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ యోహాను తన మార్గము విడిచిపెట్టకూడదు. తల్లి అయిన మరియా కూడా తన కుమారుని గురించినటువంటి ఆ భావనలోనే జీవించాలి, ఆ భావనలోనే సంతోషించాలి, ఆత్మీయ స్థితిలోనే నెమ్మది పొందాలి, ఆత్మీయ స్థితిలోనే తిరిగి తన కుమారుని యొద్దకు చేరాలి. ఈ ఉద్దేశం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన అక్కడ అప్పగించుంటున్నాడు. మరి యోహాను కూడా సంపూర్ణమైనటువంటి ఆ స్థితిలోనికి నడిపించబడి ఉంటున్నాడు. కానీ నేటి మనం పరిస్థితులలో చూస్తుంటే ఒక తల్లిని నిర్భాగ్యం, ఏ అండ ఆపులేనటువంటి తల్లిని, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిని సునాయాసంగా కుమారుడు వెళ్ళగొడుతుంటున్నాడు. అనాథాశ్రమములు, ఓల్డేజ్ హోమ్స్ మరి అక్కడ చేర్పించమంటున్నాడు. 9 మాసాలు భారం మోసి కనిపించి పోషించిన తల్లిదండ్రులను, తల్లిని కానీ, విడవబడిన తల్లిని కానీ, విడవబడిన తండ్రిని కానీ చూసుకోలేనటువంటి దుస్థితి. అంతవరకు ఆ బంధము కనీసం ఒక 25 ఏళ్ళు, 30 ఏళ్ళైనా కూడా ఆ తల్లితో సహవాసము ఖచ్చితంగా పొంది ఉంటున్నారు. కానీ వివాహం అవుతూనే కూడా వెంటనే భార్యలు అన్నవారు మరి పూర్తి ఆధిపత్యం వహించి ఆధిక్యత ప్రదర్శిస్తూ మీ అమ్మైనా ఉండాలి, నేనైనా ఉండాలి,
ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేసి రండి అని పేచీలు పెట్టుకునేటువంటి భార్యలను చూస్తుంటున్నాము, లోబడినటువంటి భర్తలను చూస్తుంటున్నాము. అటువంటి స్థితిలో కృంగిన మనస్సుతో అందరూ ఉండి అన్నీ ఉండి ఏమి లేనటువంటి దుస్థితిలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అనేకులు వారిని కదిలించినామంటే కన్నీరే. వారు పడుతున్నటువంటి బాధ ఎంతో ఎంతో ఆశించి ఉంటున్నారు. కనుపడిన బిడ్డలు గొప్ప స్థితిలోనికి వచ్చినాక తమను మంచి ఔన్నత్యం కలిగినటువంటి జీవితం, నిశ్చింతంగా గడిపే జీవితం తమకు ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో కుమారులను కనిపించినప్పుడు వారు అటువంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి, తల్లిదండ్రిని చూసుకోలేనటువంటి స్థితిలోనికి నెట్టబడితే ఆ దౌర్భాగ్య స్థితి అన్నది మగవారికి కూడా రాకూడదు అన్నటువంటి ఆలోచన మనకు కలుగుతుందన్నమాట. అందువల్ల పొందేటటువంటి ఒక భయంకరమైనటువంటి శిక్ష, మరి పొందలేనటువంటి ఆశీర్వాదం దీవెన, వారు కోల్పోతున్నటువంటి ఆశీర్వాదం దీవెన అన్నది వారు గుర్తించలేనటువంటి మైకము కమ్మినటువంటి స్థితి, అంధకార పొరలు నేత్రాలను ఆవరించినటువంటి స్థితి, ఆ పొరలు రాలలేనటువంటి ఆ ప్రేమ అన్నది, ఆ గుడ్డి ప్రేమ అన్నది, భార్యల పట్ల ఉన్నటువంటి ప్రేమ అన్నది, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేటటువంటి ఒక కఠినమైన హృదయంగా మారిపోవటము, వారిని విడనాటడం జరుగుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సిలువలో నేర్పుతున్నటువంటి ఈ పాఠము ప్రతి కుమారుడు గ్రహించాలి, ప్రతి కుమార్తె గ్రహించాలి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల గురించిన బాధ్యత గ్రహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరాదు అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని గ్రహించాలి. అంత గొప్ప కఠినమైనటువంటి బాధనందుతూ శ్రమ పెట్టబడినట్టు యేసుక్రీస్తు ప్రభువే సిలువలో వేలాడుతూ తను ఇంకా ఏమీ చేయలేనటువంటి దిగి రాగలిగిన స్థితి కలిగి ఉండి కూడా దిగి రాకూడదన్నటువంటి పరిస్థితి, లోకం నిమిత్తము, పాపుల నిమిత్తము ఆయన పొందబోయేటటువంటి ఆ మరణాన్ని సంపూర్ణంగా పొందాలి, ఆ కార్యాన్ని నేను సంపూర్ణం చేయాలి, చేసినాకే నా ప్రభుకు నా ఆత్మను అప్పగించాలి అన్నటువంటి నిశ్చయిత కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి యోహానుకు తల్లిని అప్పగిస్తున్నటువంటి ఆ వాస్తవము ప్రతి క్రైస్తవుడే కాదు, ప్రతి క్రైస్తవేతరులు కూడా ఈ పరిశుద్ధ సత్యం ప్రకటింపబడినప్పుడు ఆ మార్పు రావాలి, ఆ బాధ్యత నిర్వర్తించడానికి శక్తిమంతులు కావాలి. ఆ మనస్సు అనే నడుము కట్టు దట్టి అంటాము, నడికట్టు అంటాము. ఆ నడికట్టు కట్టుకున్నప్పుడు బలము పొందుతుంది, ఏ కార్యమైనా చేయటానికి ఉద్యమిస్తారు, సిద్ధపడతారు. యేసుక్రీస్తు ప్రభు నిమిత్తము మరి ఆ నడుముకు దట్టి కట్టుకోమంటున్నాడు, మనస్సు అనే నడుముకు దట్టి కట్టుకోమంటున్నాడు. పేతురు 1వ అధ్యాయం 1వ వచనాలలో మనం చూస్తుంటున్నాము. ఆ నడుముకు దట్టి కట్టుకొని మన జీవితాలలో ముందుకు సాగాలి. ఆ బలహీనమైనటువంటి స్థితి లో నుండి మనం తప్పింపబడాలి, సంపూర్ణంగా ఒక సుస్థిరమైన జీవితంలోనికి రావాలి, స్థిరపరచబడాలి, బలపరచబడాలి. అందుకు ఎల్లప్పుడూ చాచించిన హస్తము, సిలువలో వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క బలమైన హస్తము ఆదుకోవటానికి సిద్ధంగా ఉంది. రక్షింపనేరక ఉండినట్లు నా హస్తం కుర్చ కాలేదు, విననేరక ఉండినట్లు నా చెవులు మందం కాలేదు, అయినను మీకును నాకును మధ్య మరి పాపం అనే అడ్డు కూడా ఉంది. అందుకే ప్రవచనంలో రండి మన వివాదం తీర్చుకుందాము, రక్తం వల్ల ఎర్రనైనటువంటి మీ పాపములు, మరి కెంపు వల్ల ఎర్రనైనటువంటి మీ పాపములు హిమము వలె తెల్లగా చేయటానికి, గొర్రెబొచ్చు వల్ల తెల్లగా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. రండి, మీరు నడినెత్తి నుండి అరికాలు వరకు పచ్చి పుండ్లు పిండబడలేదు, మెత్తన చేయబడలేదు, మరి నూనె రాయబడలేదు, ద్రాక్షరసం పోయబడలేదు. అట్టి స్థితిలోనే ఉన్న మీరందరికీ నేను రమ్మని పిలుస్తుంటున్నాను. శిలువ మరణం ద్వారా, నేను కాల్చిన రక్తం ద్వారా మీకు కలగచేయబడే రక్షణ నిమిత్తము నన్ను నేను అప్పగించుకుంటున్నాను, శిలువకు నన్ను నేను అప్పగించుకున్నాను అని ప్రభువు సెలవిస్తుంటున్నటువంటి పరిశుద్ధ సత్యాలను గ్రహించగలిగినటువంటి అగత్యం అందరికీ ఉంది. అటువంటి ఆ స్థితిని అందరికీ ప్రకటించవలసినటువంటి అగత్యం ఉంది. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారందరూ కూడా ఆ దౌర్భాగ్య స్థితిలో
నుండి మరి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి, అందుకే నీతియను ఎఫెసీ రాసినటువంటి ఒక మంచి వాస్తవికత మనం చూస్తాము. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, చదవండి ఎవరైనా చూస్తే. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం. అతని నడుముకు నీతియు, అతని తుండ్లకు సత్యమును నడికట్టుగా ఉండును. యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ఆ యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అంటే ఆ చిగురు యేసుక్రీస్తు ప్రభు అంటుండగా, ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రావటం అన్నది ఏ స్థితిలో ఉన్నాడంటే, అతని నడుముకు నీతి అనే నడికట్టు కట్టుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అతని తుండ్లకు సత్యం అనే నడికట్టును కట్టుకున్నాడు. బలపరచబడి ఉంటున్నాడు, స్థిరపరచబడి ఉంటున్నాడు. లోకానికి జరగబోయేటటువంటి రక్షణ కార్యం జరగటానికి స్థిర నిశ్చయిత కలిగినటువంటి వాడు. ఎంతగా ప్రార్థించాడు, ఎంతగా వేదన చెందాడు. అతని రక్తము చెమట బిందువులాగా అయింది. వేడుకున్నాడు, నిశ్చితమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. శ్రమలతో నిండి ఉన్నటువంటి గిన్నెను పట్టుకున్నాడు. ఆ పొందబోయే వేదనలన్నీ జ్ఞాపకం వస్తుంటున్నాయి. ఈ తొలగించు ప్రభు అని ప్రార్థన చేస్తూ కూడా ఆఖరికి ఆయన నీ చిత్తమే ప్రభు అని తాను అప్పగించుకుంటున్నాడు. ఆయన చిత్తానికి అప్పగించుకుంటున్నట్టు ప్రభు, ఆ శ్రమల గుండా ప్రయాణించినటువంటి ప్రభు ఈరోజు ఆశలో మరణం ద్వారా మనకు కూడా ఆజ్ఞాపిస్తున్నది. అదే వాస్తవికత అయింటుండగా మన జీవితాలలో ప్రభు చూపిన మార్గంలో సంపూర్ణంగా సిద్ధపడినటువంటి వారంగా ముందుకు సాగిపోదాము. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. నన్ను మార్చుకున్నా కలువరి ప్రేమ, నన్ను ఓర్చుకున్నా యేసు ప్రేమ, నన్ను తీర్చిదిద్దిన ప్రేమ, నా తండ్రి ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరమాత్ముని ప్రేమ, పరిశుద్ధుని ప్రేమ, పరమాత్ముని ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆ గడియ నుండి పసిపిల్ల అయిపోయింది, కృంగిపోయింది. అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అక్క కరుణ కళ చూపులతో అపారమైన మనసుతో పలికిన మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. పొదివి పట్టుకుంటున్నాడు. కుమిలి కుమిలి ఏడవటానికి కూడా కన్నీళ్లు ఇంకిపోయిన స్థితిలో, కుంగిపోయిన స్థితిలో పసిపిల్లను చేరదీసినట్టుగా పొదివి పట్టుకొని ఆ గడియ నుండి యోహాను పెద్దమ్మ, వరుసకు పెద్దమ్మ అవుతుంది, పెద్దమ్మ అని పిలిచేవాడు. ఆ గడియ నుండి అమ్మా అని పిలుస్తున్నాడు, అమ్మా అని పిలుస్తున్నాడు. పెద్దమ్మ కాదు, బహుగా ప్రేమించిన ప్రభువారు అప్పగించిన తల్లి. ఏమని పిలుస్తాడు? అమ్మా అని పిలుస్తాడు. పెద్దమ్మ అనడు, అమ్మా అని పిలుస్తాడు. ఆ యోహానుకి ఎన్నెన్నో విషయాలు చూస్తూ చూస్తూ శిలువ మరణము పొందిన ప్రియ కుమారుడు. సుమియోను సరిగానే చెప్పాడు, ప్రవచనం పలికాడు. నీ హృదయంలో ఖడ్గము దూసుకుపోతుంది అమ్మా మరియా, నీ హృదయంలో ఖడ్గము దూసుకుపోతుంది.
ఆమె ఆ మాట తలపోసుకొని హృదయంలో ఉంచుకున్నది. ఆనాటి నుండి దీనముగా, ఆనాటి నుండి మనసులో దాచుకున్నది. ఇప్పుడు తనకు బదులుగా కుమారుని ఉండటానికి తాను ప్రేమించిన శిష్యునికి అప్పచెప్తున్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. బాల్యము నుండి జరిగిన అనేక సంగతులు యోహాను గారికి మరియ తల్లి బోధించినట్టుగా ఒక్కొక్క దినము ఏం జరిగిందో, అందుకే మరియ యోహానులు చాలా కాలం జీవించి ఉన్నారు. మరియా యేసును కన్న తల్లి, కన్న కొడుకుగా, తన గర్భాన పుట్టిన కొడుకుగా యోహాను భావించుకొని, యోహానుకి ఎన్నో బాల్యదేశంలో యేసు ప్రభుల వారు చేసిన అద్భుతాలు ఎన్నో చెప్తూ వచ్చింది, నేర్పిస్తూ వచ్చింది. యోహాను ఆ గడియ నుండి అమ్మ అని పిలుస్తున్నాడు. పెద్దమ్మ అనడు, పెద్దమ్మ అనడు, అమ్మ అని పిలుస్తున్నాడు. అమ్మ, అమ్మ, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని అప్పగించిన ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శాంతకుమార్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? ఒక మాట శాంతకుమార్ గారు. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, కృపగల మా తండ్రి, జీవం గల మన వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో ప్రభువతనైనా సహవాసంలో చేరి తెచ్చిన ఆరాధన కనపరచడానికి నా తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి నైనా, మీరు సెలవులో పలికినటువంటి 7 మాటలలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లోతైనటువంటి ఆత్మీయ సత్యాలతో కూడినటువంటి మాటలు ప్రభావం మా ముందు ఇచ్చిన తండ్రి, ఈ దిన ముందు తండ్రి నైనా 3వ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని ప్రభావం మీ దాసుల ద్వారా మా ముందు బయలుపరిచినారు తండ్రి. వందనాసు స్తోత్రాలు. అవును ప్రభా, తల్లి ప్రభా తనైనా ఎంత ప్రేమ కలిగినదో ప్రభా తండ్రి వాక్యం ద్వారా తెలుసుకున్నాం. కానీ తల్లి ప్రేమ కన్నా ప్రభా ఇంకొను తండ్రి ఎక్కువ ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తానని వాక్యం ద్వారా సెలవిచ్చినాను మా ప్రభా. తనైనా ఇంకొనో ప్రభా మేము తండ్రి నైనా పడిపోయిన స్థితిలో, బలైన స్థితిలో ఉంటే తండ్రి మీ సన్నిధి, మీ కాపుదల మాతో ఉంచిన తండ్రి, క్రీస్తు బిడ్డలాగా మేము నడవటానికి నా తండ్రి శ్రమల దినాల్లో శ్రమల ధ్యానాలలో ప్రభా తండ్రి హెచ్చరింపబడుతున్న వాక్యాలు మేము గైకొన్న తండ్రి. తండ్రి నాయన ప్రతి మెట్టు ప్రభావ మేము ఆలోచన చేసిన తండ్రి, ఆత్మీయ రీతిగా మేము ముందుకు నడవటానికి నా తండ్రి ఆత్మ నడిపింపును మాకు దయచేసి క్రీస్తు బిడ్డలుగా మీ సన్నిధిలో తండ్రి నాయన మేము మహింకరంగా మేము ముందుకు నడిచే సిద్ధపాటు మాకు దయచేసి నీ కృపతో నడిపించమని, ఈ సహవాసాన్ని మీరు దీవించి ఆశ్రయించి బహుగా ఫలింపచేయమని తండ్రి, వాక్యం పంచిన దాసులను కూడా మీరు దీవించి ఆశ్రయించి మీ కృపలో ప్రభావాన్ని ఆమెను ఆశ్రయించి మీ సేవలో బహుగా వాడబట్టాలని కృపాకారం జరిగించి నడిపించమని క్రీస్తు నామమున అధ్యయనం నస్తూ బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా చక్కగా నిమిత్తము వేడుకొనిన శాంతకుమార్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రభు నేర్పిన ప్రార్థనతో, అమ్మగారు ఆశీర్వాదంతో తెలుగు సభ ముగించబడి, అమ్మగారు మీరు ఆశీర్వాదం ఇవ్వడానికి సిద్ధపడండి. చాలా చక్కని వాక్య పరిచయం చేశారు. 3వ మాటను ధ్యానించారు. అద్భుతంగా శ్రేష్టమైన సందేశము. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఆ స్థితికి కళ్ళ కట్టినట్టుగా మా ముందు ఉంచారు. ఇదిగో నీ తల్లి అని ప్రేమించిన శిష్యునికి బాధ్యత పట్టి చెప్పిన శిష్యునికి చాలా చక్కని వర్తమానం చాలా అందించారమ్మా. ఆశీర్వాదం విడుదల చేయడానికి సిద్ధపడండి. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకున్నామండి. ఇప్పుడు
నిరంతరం మీరు ఉన్నారు. ఆమేన్. ఆమేన్. అమ్మగారు ఆశీర్వాద బిడ్డలు చేస్తారా? చేస్తానండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, రాలేకపోయిన వారి కుటుంబాలకు, సకల పరిస్థితులకు తోడైండును కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు పేరుతో వందనాలు.